శాంతి. బాబా చెప్తున్నారు 13/5/24. మధురమైన పిల్లలు, మీరు ఇక్కడకు మనుషుల నుండి దేవతలుగా అయ్యే ట్యూషన్ తీసుకునేందుకు వచ్చారు. మీరు గవ్వల నుండి వజ్రాలుగా అవుతున్నారు. బాబా ఈరోజు ఏం చెప్తున్నారు పిల్లలకి? మనుషుల నుండి దేవతలుగా అయ్యే ట్యూషన్ తీసుకునేందుకు వచ్చారు కదా. ఇప్పుడు పిల్లలకి స్కూల్ సెలవులు అయితే ఏం వేస్తున్నారు? ట్యూషన్ పెట్టిస్తున్నారు. అలాగే బాబా మనకి ఏం చెప్తున్నారు? రోజు ట్యూషన్ చెప్తున్నారు. పిల్లలు, ఇప్పుడు మీరు మనుషుల నుండి దేవతలుగా అవ్వాలి అని. అలాగే గవ్వల నుండి వజ్రాలుగా అవుతున్నారు. ప్రశ్న: పిల్లలైన మీకు ఈ చదువులో ఎటువంటి ఖర్చు ఉండదు. ఎందుకు? జవాబు: ఎందుకంటే మీ తండ్రియే ఇక్కడ టీచరు. తండ్రి పిల్లల నుండి ఫీజు ఎలా తీసుకోగలరు? తండ్రికి పిల్లలుగా అయ్యాక, వారి ఒడిలోకి వచ్చాక వారసత్వానికి అధికారులుగా అయ్యారు. పిల్లలైన మీరు ఎటువంటి ఖర్చు లేకుండా గవ్వల నుండి వజ్రతుల్యమైన దేవతలుగా అవుతారు. భక్తిలో తీర్థయాత్రలు చేస్తారు, దాన పుణ్యాదులు చేస్తారు. కావున అందులో ఎంతో ఖర్చు అవుతుంది. ఇక్కడైతే తండ్రి పిల్లలకు రాజ్యమునిస్తారు. మొత్తం వారసత్వం అంతటినీ ఉచితంగానే ఇచ్చేస్తారు. పావనులుగా అవ్వండి మరియు వారసత్వాన్ని తీసుకోండి. అన్నీ బాబా మనకి ఎలా ఇస్తున్నారు? ఫీజు తీసుకోకుండానే, మనకి పైసా ఖర్చు లేకుండానే ఏం చేస్తున్నారు? గవ్వల నుండి మనల్ని వజ్రాలుగా, దేవతలుగా తయారు చేస్తున్నారు కదా. ఎంత భాగ్యవంతులు మరి మనం. ఓం శాంతి. మేము విద్యార్థులమని పిల్లలు భావిస్తారు. తండ్రి విద్యార్థులు ఏం చదువుతున్నారు? మనం మనుషుల నుండి దేవతలుగా అయ్యే ట్యూషన్ తీసుకుంటున్నాం. ఆత్మలైన మనం పరంపిత పరమాత్మ నుండి ట్యూషన్ తీసుకుంటున్నాం. ఎంత అదృష్టవంతులు! స్వయంగా భగవంతుడే మనల్ని చదివిస్తున్నారు. జన్మ జన్మలు స్వయాన్ని దేహంగా భావిస్తూ వచ్చామే కానీ ఆత్మగా భావించలేదని ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఆ లౌకిక తండ్రి ట్యూషన్ కొరకు ఇంకో చోటికి పంపిస్తాడు. సద్గతి కొరకు వేరే చోటికి పంపిస్తాడు. తండ్రి వృద్ధినిగా అయ్యాక తనకు వానప్రస్థావస్థలోకి వెళ్ళాలనిపిస్తుంది. కానీ వానప్రస్థం అన్న పదానికి అర్థమునెవరూ తెలుసుకోరు. మనం వాణి నుండి అతీతంగా ఎలా వెళ్ళగలము? అది బుద్ధిలో కూర్చోదు. ఇప్పుడైతే మనం పతితులుగా ఉన్నాం కదా. ఇప్పుడు ఎలా ఉన్నాం? మనం పతితులుగా ఉన్నాం. బాబా వచ్చి ఏం చేస్తున్నారు? పావనంగా తయారు చేస్తున్నారు. స్వయాన్ని దేహంగా భావిస్తూ వచ్చారు, ఆత్మగా భావించలేదు. అందుకని బాబా ఇప్పుడు ఏం చెప్తున్నారు? అలౌకిక తండ్రి ట్యూషన్ కొరకు, లౌకిక తండ్రి అయితే ఇంకో చోటికి పంపిస్తాడు ప్రైవేట్ కోసం. ఇక్కడైతే ఈ తండ్రి ఏం చేస్తున్నాడు? మనల్ని చదివిస్తున్నాడు. అవునా? తండ్రి వృద్ధినిగా అయ్యాక తనకు వానప్రస్థంలోకి వెళ్ళాలనిపిస్తుంది. కానీ వానప్రస్థం అన్న పదానికి అర్థాన్ని అయితే తెలుసుకోరు. వానప్రస్థం అంటే అర్థం ఏంటి? పూర్తి వాణికి ఏమైపోవాలి? అతీతం అయిపోవాలి అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, ఎక్కడి నుండి అయితే ఆత్మలైన మనం వచ్చామో అక్కడ మీరు పావనులుగా ఉండేవారు. ఇక్కడికి వచ్చి పాత్రను అభినయిస్తూ పతితులుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ పావనులుగా ఎవరు తయారు చేయాలి? హే పతిత పావన అని పిలుస్తారు కూడా. గురువులు ఎవరు పతిత పావనులు అని అనుచాలరు. గురువు వద్దకు వెళ్తారు, అయినా కానీ ఎవరిపైన నిశ్చయం కూర్చోదు. మరి మనకైతే ఇప్పుడు బాబా పైన ఏముంది? పూర్తి నిశ్చయం ఉందా? పక్కా డౌటా? మనల్ని మన ఇంటికి లేక వానప్రస్థంలోకి చేర్చే గురువు లభించారని వెతుకుతూ ఉంటారు కదా. మనల్ని మన ఇంటికి అంటే వానప్రస్థంలోకి చేర్చే గురువు లభించాలని వెతుకుతూ ఉంటారు. కానీ మనకి వెతకక్కర్లేకుండా ఎవరు లభించారు? గురువులందరికీ సద్గురువు స్వయం పరమాత్మే లభించారు. దాని కొరకు ఎన్నో యుక్తులను రచిస్తారు. ఫలానా వారి మహిమ ఎంతగానో ఉంది అని వింటే అక్కడికి వెళ్ళిపోతారు కదా. ఎవరికో బాగా మహిమ జరుగుతుందంటే
అక్కడికి వెళ్ళగానే వాళ్ళు ఏం చెప్తే అది అవుతుంది, అలా జరుగుతుంది, ఇలా జరుగుతుందని వింటే ఏం చేస్తారు, మళ్ళీ వెంటనే అక్కడికి పరిగి పెడతారు. ఎవరైతే ఈ వృక్షపు అంటుగా ఉంటారో వారందరికీ మీ జ్ఞానబాణం తగులుతుంది. ఈ వృక్షంలోకి అంటుగా అయ్యేవాళ్ళు, సత్యయుగంలోకి వచ్చే పాత్ర ఉన్న వాళ్ళకి వెంటనే జ్ఞానం యొక్క బాణం తగులుతుంది. ఇది స్పష్టమైన విషయం అని భావిస్తారు. బాబా అంటారు, మీరు తప్పకుండా వానప్రస్థంలోకి వెళ్తారు కదా, అదేమంత పెద్ద విషయం కాదు. టీచర్కు స్కూల్లో చదివించడం ఏమైనా పెద్ద విషయమా? భక్తులకు ఏం కావాలి, ఇది కూడా ఎవ్వరికీ తెలీదు. ఇప్పుడు పిల్లలైన మీరు ఈ డ్రామా చక్రమును బాగా తెలుసుకున్నారు. పిల్లలైన మీరు ఏం చేశారు, ఇప్పుడు ఈ డ్రామా యొక్క చక్రాన్ని బాగా తెలుసుకున్నారు. తప్పకుండా తండ్రియే వారసత్వాన్ని ఇచ్చారు, మళ్ళీ దానిని ఇప్పుడు ఇస్తున్నారు. కావున మళ్ళీ అదే స్థితిలో వస్తారు అని బాబా అంటారు. కావున మళ్ళీ అదే స్థితిలో వస్తారు అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. మొట్టమొదటి ముఖ్యమైన విషయం ఏంటి? పావనంగా అయ్యేందుకు తండ్రిని స్మృతి చేయడమే. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటి? బాబాని స్మృతి చేయడం. లౌకిక తండ్రి అయితే అందరికీ గుర్తుంటాడు, కానీ పారలౌకిక తండ్రిని గూర్చి ఎవ్వరికీ తెలియదు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయడం సహజాతి సహజమని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. అలాగే అది అతి కష్టమైంది కూడా. తండ్రిని స్మృతి చేయడం సహజాతి సహజమని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. అలాగే అది అతి కష్టమైంది కూడా కదా. బాబా మీద ప్రేమ ఉంటే సహజం, లేకపోతే కష్టం. ఆత్మ ఎంత చిన్నని సితార, బాబా కూడా సితారయ్యే. తాను సంపూర్ణ పవిత్ర ఆత్మ మరియు ఇతడు సంపూర్ణ అపవిత్ర ఆత్మ. సంపూర్ణ పవిత్రుని సాంగత్యం తీరాన్ని చేరుస్తుంది. అటువంటి సాంగత్యం ఒక్కరిదే లభించగలదు. ఎవరి సాంగత్యం? స్వయం భగవంతుడి యొక్క సాంగత్యం కదా. సత్సాంగత్యం ఏం చేస్తుంది? తీరాన్ని చేరుస్తుంది. బాబా అంటారు, సాంగత్యం తప్పకుండా కావాలి. మళ్ళీ పంచవికారాల రూపి రావణ్ణి కుస్సాంగత్యం కూడా లభిస్తుంది. దాన్ని రావణ సాంప్రదాయం అనే అంటారు. ఇప్పుడు మీరు రామ సాంప్రదాయంగా అవుతున్నారు. మీరు రామ సాంప్రదాయంగా అయిపోయాక మళ్ళీకి రావణ సాంప్రదాయం ఉండదు. మీరు రామరాజ్యంలోకి ఎప్పుడైతే వెళ్తారో అప్పుడు ఈ రావణ రాజ్యం ఏమవుతుంది? ఇక్కడ సమాప్తమైపోతుంది. బుద్ధిలో ఈ జ్ఞానం ఉంది. బాబా అంటారు, రామాని భగవంతుణ్ణి అంటారు. రామ అని చెప్పి ఎవరినంటారు? భగవంతుణ్ణి అంటారు. ఇప్పుడు ఆ రాముడే వచ్చి మనల్ని ఏం చేస్తారు? సత్యయుగానికి తీసుకెళ్తారు. బాబా అంటారు, భగవంతుడే వచ్చి రామరాజ్య స్థాపన చేస్తారు, అనగా సూర్యవంశ రాజ్య స్థాపన చేస్తారు. బాబా చెప్తారు, రామరాజ్యము అని కూడా అనరు, కానీ అర్థం చేయించేందుకు రామరాజ్యము మరియు రావణ రాజ్యము అన్నది సహజంగా ఉంటుంది. నిజానికి అది సూర్యవంశ రాజ్యం. వజ్రతుల్యమైన జీవితమును ఎలా తయారు చేసుకోవాలి అన్న ఒక చిన్న పుస్తకం మీ వద్ద ఉంది. ఇప్పుడు వజ్రతుల్యమైన జీవితాన్ని ఎవరు తయారు చేస్తారు అన్నది మీకు తప్ప మనుషులకి ఏం తెలుసు? తెలియదు కదా. మనల్ని తండ్రి వచ్చి చదివించి ఇంత ఉన్నతంగా చేస్తున్నారు, మన జన్మని వజ్రతుల్యంగా చేస్తున్నారనే సంగతి ఎవరికి తెలుసు? కేవలం పిల్లలైనా మనకే తెలుసు, ఇంకెవరికి కూడా ఈ విషయం అయితే తెలియదు కదా అని చెప్తున్నారు బాబా. బాబా అంటున్నారు, వజ్రతుల్యమైన దైవీ జీవితం ఎలా తయారవుతుంది అని వ్రాయాలి. దేవత అన్న పదం అందులో కలపాలి. మన వజ్రతుల్యమైన జీవితమును ఇక్కడ తయారు చేసుకుంటున్నామని మీరు అనుభవం చేసుకుంటారు కదా. వజ్రతుల్యమైన జీవితాన్ని మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ తయారు చేసుకుంటున్నాం. దాన్ని తండ్రి తప్ప ఇంకెవరూ తయారు చేయలేరు. పుస్తకం బాగుంది, కేవలం అందులో ఈ ఒక్క పదమును
కలపండి. మీరు అసురి గవ్వతుల్యమైన జన్మ నుండి వజ్రతుల్యమైన దైవీ జన్మను ఒక్క క్షణంలో గవ్వ ఖర్చు లేకుండా ప్రాప్తించుకోగలరు కదా. ఏమని చెప్పండి, అందులో ఆ పుస్తకాలు ఏమని రాయండి, ఏమని రాయమని చెప్తున్నారు బాబా. పుస్తకం అయితే బాగుంది, కానీ కేవలం అందులో ఈ ఒక్క పదం కలపండి అంటున్నారు బాబా. ఏంటి, ఈ అసురి గవ్వతుల్యమైన ప్రపంచం నుండి వజ్రతుల్యమైన దైవీ జన్మను ఒక్క క్షణంలో గవ్వ ఖర్చు కూడా లేకుండా మీరు ప్రాప్తించుకుంటారు అని చెప్పండి. కొడుకు తండ్రి వద్ద జన్మ తీసుకుంటాడు. జన్మ తీసుకోగానే వారసత్వానికి ఏమవుతాడు, హక్కుదారునిగా అవుతాడు. కొడుకుకు ఏమైనా ఖర్చు అవుతుందా, అవదు కదా. ఒడిలోకి రాగానే హక్కుదారునిగా ఉంటాడు కదా. కొడుకుకి ఏం ఖర్చు ఉండదు. తండ్రి ఒడిలోకి వెళ్ళగానే ఆస్తికి ఏమైపోతాడు, వారసుడైపోతాడు. బాబా అంటారు, బాబా చెప్తున్నారు, ఎందుకంటే ఒడిలోకి రాగానే ఏమైపోతారు, హక్కుదారునిగా అవుతారు. ఖర్చు తండ్రి పెడతాడే కానీ కొడుకు పెట్టాడు కదా. కొడుకు ఏమైనా ఖర్చు అవుతుందా, అవ్వదు కదా. బాబా అంటారు, తండ్రికి అవుతుంది కానీ కొడుకు అవ్వదు. ఇప్పుడు మీరు ఏం ఖర్చు చేస్తారు, తండ్రికి పిల్లలుగా అవ్వడంలో ఏమైనా ఖర్చు ఉందా అని అడుగుతున్నారు బాబా. లేదు కదా, లేదు. ఏ విధంగా లౌకిక తండ్రికి చెందిన వారిగా అవ్వడంలో ఏ ఖర్చు ఉండదు, అలాగే పారలౌకిక తండ్రికి చెందిన వారిగా అవ్వడంలో కూడా ఎటువంటి ఖర్చు ఉండదు. ఈ విషయాన్ని తండ్రియే వచ్చి కూర్చుని చదివిస్తారు. వారు చదివించి మిమ్మల్ని దేవతలుగా తయారు చేస్తారు. మీరు చిన్న చిన్న పిల్లలేమీ కాదు కదా, మీరు పెద్దవారు. బాబా ఏం చెప్తున్నారు, మీరు చిన్న చిన్న పిల్లలు కాదు, మీరు పెద్దవారు. తండ్రికి చెందిన వారిగా అవ్వడం ద్వారా మీకు తండ్రి సలహాను ఇస్తారు కదా. బాబా ఏం చెప్తుంది, మీరు తండ్రికి చెందిన వారిగా అవ్వడం ద్వారా మీకు తండ్రి ఏం చేస్తాడు, సలహా ఇస్తారు. మీరు మీ రాజధాని స్థాపించుకోవాలి. ఇందులో పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. ఇందులో ఖర్చు ఏమీ అవ్వదు, అవుతుందా. గంగ వద్దకు వెళ్తారు, తీర్థాల వద్దకు స్నానాలు చేసేందుకు వెళ్తారు. ఖర్చు అయితే చేస్తారు కదా. మీకు బాబాపై నిశ్చయం ఏర్పడింది. ఏం ఏర్పడింది, బాబా పైన అయితే 100% నిశ్చయం ఉంది. అందులో ఏమైనా ఖర్చు అయ్యిందా అని అడుగుతున్నారు బాబా కదా. బాబా ఏం అడుగుతున్నారు, ఏదైనా ఖర్చు అయ్యిందా, అవ్వలేదు కదా. పైసా ఖర్చు లేకుండానే పరమాత్మకి పిల్లలయ్యో, పైసా ఖర్చు లేకుండానే రాబోయే స్వర్గానికి అధికారులుగా తయారవుతాం. బాబా అంటారు, అందులో ఏమైనా ఖర్చు అయిందా, మీ వద్ద సెంటర్ల వద్దకు వస్తారు కదా, మీ వద్ద సెంటర్ల వద్దకు వస్తారు. ఇప్పుడు ఇక మీరు అనంతమైన తండ్రి వారసత్వాన్ని తీసుకోండి. ఇప్పుడు ఏం చేయండి, అనంతమైన తండ్రి యొక్క వారసత్వం తీసుకోండి అని చెప్తున్నారు బాబా. తండ్రిని స్మృతి చెయ్యండి అని మీరు వారితో అంటారు. వారు తండ్రి కదా, నా వారసత్వం మీకు కావాలంటే పద్ధతుల నుండి పావనులుగా అవ్వండి అని స్వయంగా తండ్రి అంటారు. మీరు పద్ధతులుగా ఉన్నారు, పావన విశ్వాధిపతులుగా అవ్వండి అని స్వయంగా తండ్రి అంటారు. మీరు పద్ధతులుగా ఉన్నారు, పావన విశ్వాధిపతులుగా అయ్యేందుకు వారసత్వాన్ని తీసుకోవాలనుకుంటారు. ఏం చెప్తున్నారు, పావన విశ్వాధిపతులు కావాలనుకుంటున్నారు కదా, మీరు ఇలా తయారవి వీళ్ళని ఇలా తయారు చేయండి అని పిలుస్తున్నారు. బాబా అంటారు, మీరు పద్ధతులుగా ఉన్నారు, పావన విశ్వాధిపతులుగా అయ్యేందుకు వారసత్వాన్ని తీసుకోవాలనుకుంటారు కదా. బాబా అంటారు, తండ్రి వైకుంఠ స్థాపన చేస్తున్నారని కూడా మీకు తెలుసు. వివేకవంతులైన పిల్లలు బాగా అర్థం చేసుకుంటారు. ఆ చదువులో ఎటువంటి ఖర్చు ఉండదు. ఈ చదువులో కదా బాబా చెప్తున్నారు, ఆ చదువులో ఎందుకంటే తండ్రి ఏం చేస్తున్నారు, వైకుంఠ స్థాపన చేస్తున్నారు.
వివేకవంతులైన పిల్లలే బాగా అర్థం చేసుకుంటారు. అందుకని ఆ చదువులో ఎంతటి ఖర్చు ఉంది లేదా? ఈ చదువులో అయితే ఎటువంటి ఖర్చు లేదు. నేను అవినాశిని, ఈ శరీరం వినాశిగా అయిపోతుంది అని ఆత్మ కదా వినాశిగా అయిపోతుంది. ఏదో ఒకరోజు ఏమైపోతుంది? సమాప్తం అయిపోతుంది. అయిపోదా అని ఆత్మ అంటుంది. పిల్లలు మొదలైన వారందరూ వినాశనం అయిపోతారు. అచ్చా, మళ్ళీ ఇంత ధనం ఏదైతే పోగు చేసుకున్నారో దాన్ని ఏం చేస్తారో ఆలోచన అయితే ఉంటుంది కదా. కొందరు షావుకారులు ఉంటారు, కానీ వారికి తెలియకపోతే కదా, బాబా అంటున్నారు కొందరు షావుకారులు ఉంటారు, వారికి ఎవ్వరూ లేరు, వారికి జ్ఞానం లభిస్తే ఇక అటువంటి పరిస్థితిలో ఈ డబ్బును ఏం చేసుకుంటాము అని భావిస్తారు. చదువు సంపాదనకు ఆధారం. అహం బ్రహ్మే లింకప్ ఉండేవాడు. అతడు ఎంతో పేదవాడు. రాత్రి మేల్కొని చదువుకునేవాడు. చదువుతూ ఎంత చురుకైన వాడిగా అయ్యాడంటే దానితో అతడు ప్రెసిడెంట్గా అయిపోయాడు అని బాబా చెప్తారు. అందులో ఏమైనా ఖర్చుందా? ఏమీ లేదు కదా. బాబా అంటున్నారు ఖర్చుందా? బాబా చదివించే దాంట్లో పేదవారు ఎందరో ఉంటారు. చదువు నేర్పేందుకు వారి నుండి గవర్నమెంటు డబ్బును తీసుకోదు. ఈ విధంగా మీతో మీరు చదువుకున్నట్లయితే అలాగే అతడు కూడా ఏ ఫీజు తప్పకుండా కదా. బాబా అంటున్నారా అలాగే అతడు కూడా ఏ ఫీజు తప్పకుండా ప్రెసిడెంట్గా అయ్యాడు, కట్టకుండానే ప్రెసిడెంట్ అయ్యాడు. ఎంత పెద్ద పదవిని పొందాడు. అలాగే ఈ గవర్నమెంట్ కూడా ఏ ఖర్చు తీసుకోదు. ప్రపంచంలో అందరూ పేదవారేనని భావిస్తారు కదా. ప్రపంచంలో అందరూ ఎలా ఉన్నారు? పేదవారిగానే ఉన్నారు. షావుకారులుగా అయితే ఎవరు లేరంటున్నారు బాబా. అవునా? బాబా చెప్తున్నారు ఎంత షావుకారులైనా, లక్షాధికారులైనా, కోటీశ్వర్లైనా వారిని కూడా పేదవారని అంటారు. నేను వారిని షావుకారులుగా తయారు చేస్తాను. ఎంత ధనం ఉన్నా కానీ అవన్నీ కొన్ని రోజులు వరకు మాత్రమేనని మీకు తెలుసు. అదంతా మట్టిలో కలిసిపోతుంది. కావున అందరూ పేదవారే కదా. మొత్తం ఆధారం అంతా చదువుపైనే ఉంది. తండ్రి చదువు చెప్పేందుకు పిల్లల నుండి ఏమీ తీసుకుంటారు? చెప్పండి, ఏం తీసుకుంటారు? బాబా ఏం తీసుకోరట, మీరు ఏదైనా ఇవ్వాలి కదా. గురువుకి గురుదక్షిణ ఇస్తారు. బాబా విశ్వానికి అధిపతి. మేము భవిష్యత్తులో ఈ విధంగా అవుతామని పిల్లలకు తెలుసు. దీనిని స్థాపించేందుకే నేను వచ్చాను. బ్యాడ్జీలో కూడా ఈ వివరణ ఉంది. కొత్త ఇన్వెషన్లు వెలువడుతూ ఉంటాయి. బాబా అంటారు మీ ఆత్మ ఏదైతే ఉందో అందులో మొత్తం పాత్రంతా రచింపబడి ఉంది అని చెప్తున్నారు బాబా. అని శివ బాబా అంటారు ఎవరైతే వికారులుగా పతితులుగా అయ్యారో వారిని బాబా వచ్చి పావనంగా తయారు చేస్తారు. 5000 సంవత్సరాల క్రితం బాబా నుండి విశ్వరాజ్యాధికారాన్ని తీసుకున్నామని కూడా మీకు తెలుసు. ముఖ్యమైన విషయం నన్నొక్కడనే స్మృతి చేయండి అని బాబా అంటారు. వారు సన్ముఖంగా చెప్తారు రథం లభించింది కావున బాబా కూడా వచ్చేశారు. రథం తప్పకుండా ఒకటి నిశ్చితమవుతుంది కదా. ఇది రచింపబడి ఉన్న డ్రామా. బాబా అంటారు ఇది బదిలీ అవ్వచాలదు. ఈ వజ్రాల వ్యాపారి ఎవరు? ప్రజాపిత బ్రహ్మగా ఎలా అవుతాడు అని అంటారు కదా. వజ్రాల వ్యాపారి ప్రజాపిత బ్రహ్మగా ఎలా అవుతారు అని అనుకుంటారట. కానీ బాబా అంటున్నారు అనుకుంటారా? ఎలా లభించాయి అసలు? ఏ విధంగా వీళ్ళకి ఇప్పటికిప్పుడు ఇంత పెద్దగా అయిపోయారు అని బాబా అంటున్నారు. అలా ఆలోచిస్తారా మరి అని. వజ్రం కూడా ఒకటి ఇమిటేషన్గా ఉంటుంది, ఇంకొకటి రియల్గా ఉంటుంది. అలాగే
ఇందులో కూడా నిజమైన వజ్రాలు బాబా వచ్చి ఇస్తారు. దానితో ఇక ఆ స్థూలమైనవి ఎందుకు పనికొస్తాయి? అవి కదా ఎందుకు పనికొస్తాయి? బాబా అంటున్నారు ఇవి జ్ఞానరత్నాలు. వీటి నుండి ఆ వజ్రాలకు కదా, వీటి ముందు ఈ జ్ఞానరత్నాలు ఈ వజ్రాల ముందు కదా, ఈ వజ్రాల ముందు అవన్నీ ఎందుకు పనికొస్తాయి అంటున్నారు బాబా. ఎందుకు పనికిరావు. ఈ అవినాశి జ్ఞానరత్నాలు ఒక్కొక్కటి లక్షల రూపాయలు విలువ చేస్తాయి అని భావించారు. మీకు ఎన్ని రత్నాలు లభిస్తాయి? ఈ జ్ఞానరత్నాలే సత్యమైనవిగా అయిపోతాయి. బాబా జోలెని నింపేందుకు ఈ రత్నాలు ఇస్తారని మీకు తెలుసు. బాబా అంటారు ఇవి ఉచితంగా లభిస్తాయి కదా, ఇందులో ఖర్చు అయితే ఏమీ లేదు. అక్కడైతే గోడలు, ఇంటి కప్పుల పైన కూడా వజ్ర వైడూర్యాలు పొదగబడి ఉంటాయి. వాటికి ఏ విలువ ఉంటుంది? విలువ తర్వాతే ఉంటుంది. అక్కడ వజ్ర వైడూర్యాలు కూడా మీకు సామాన్యమైనవే. ఈ నిశ్చయం పిల్లలకే ఉండాలి అని చెప్తున్నారు బాబా కదా. బాబా అంటారు వీరు రూపము మరియు సుగంధం కూడా అని బాబా అర్థం చేయించారు. బాబాను చాలా చిన్న రూపం ఉంది. బాబాకి ఎంత ఉంది? చిన్నని రూపం. వారిని జ్ఞానసాగరుడు అని అంటారు. ఇది జ్ఞానరత్నాలు కదా. ఇవేంటి? జ్ఞానం యొక్క రత్నాలు. బాబా అంటారు వీటి ద్వారా మీరు చాలా ధనవంతులుగా అవుతారు. అంతేకాని అమృతం లేక నీరు మొదలైన వాటి వర్షం ఏదీ లేదు. బాబా ఏం చెప్తున్నారు? అమృతం లేక నీరు మొదలైన వాటికి వర్షం అయితే ఏమీ లేదు. బాబా అంటారు చదువులో నీటి విషయం ఏది ఉండదు. పావనంగా అవ్వడంలో ఖర్చు అయితే ఏమీ లేదంటున్నారు బాబా. పావనంగా అవ్వడంలో ఖర్చు విషయం అయితే లేదు. ఇప్పుడు మీకు వివేకం లభించింది. పతిత పావనుడు ఒక్క తండ్రియేనని మీరు అర్థం చేయిస్తారు. మీరు యోగ బలం ద్వారా పావనంగా అవుతున్నారు. పావనంగా అయ్యి పావన ప్రపంచంలోకి వెళ్ళాలని మీకు తెలుసా మరి కదా. బాబా అంటున్నారు మరి ఇదంతా సత్యము అని కూడా అనలేము. బాబా అంటారు ఇదంతా ఏంటి? సత్యం అని కూడా బాబా అంటారు, చెప్తారు కదా. బాబా పిల్లలందరికీ మీకు తెలుసు కదా. బాబా చెప్తున్నారు ప్రపంచం వెళ్ళిపోతారని మీకు తెలుసు. మరి ఇప్పుడు సత్యము ఇదా లేక అదా? ఈ విషయాలన్నిట్లోనూ బుద్ధి చింతన చెయ్యాలి. డ్రామాలో ఈ భక్తి పాత్ర కూడా జరగవలసింది. ఇప్పుడు మీరు పావనంగా అయ్యి పావన ప్రపంచంలోకి వెళ్ళాలి అని బాబా అంటారు. ఎవరైతే పావనంగా అవుతారో వారే ఎక్కడికో కదా. బాబా అంటున్నారు ఎవరైతే పావనంగా అవుతారో వారే అక్కడికి వెళ్తారట. పావనంగా అయిన వాళ్ళు సత్యయుగానికి వెళ్తారు. అవునా? బాబా అంటున్నారు ఎందుకంటే ఎక్కడికి? సత్యయుగంలోకి వెళ్తారు. వారు ఊబిలో చిక్కుకునే ఉంటారు. చివర్లో ఎప్పుడైతే వింటారో అప్పుడు అహో ప్రభు నీ లీలా, మీరు పాత ప్రపంచాన్ని కొత్తగా ఎలా తయారు చేస్తారు అని అంటారు. మీ ఈ జ్ఞానం వార్తాపత్రికల్లో ఎంతగానో ముద్రింపబడుతుంది. విశేషంగా వార్తాపత్రికలో ఈ చిత్రాలు రంగురంగులతో వేయండి. మరియు శివ్ బాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా చదివించి స్వర్గాధిపతులుగా లక్ష్మీనారాయణలుగా తయారు చేస్తారని వ్రాయండి. ఎలా తయారు చేస్తారు? స్మృతి యాత్ర ద్వారా చేస్తారు. స్మృతి చేస్తూ చేస్తూ మీ తుప్పు ఏమవుతుంది? వదిలిపోతుంది. నన్నొక్కడే స్మృతి చేయాలి అని స్వయాన్ని మీరు కదా నన్నొక్కడే స్మృతి చేయండి అని
స్వయాన్ని ఆత్మగా భావించండి అని తండ్రి చెప్తున్నారు. బాబా అంటారు అని తండ్రి చెప్తున్నారని మీరు కూర్చునే అందరికీ దారిని చూపించవచ్చు. బాబా అంటారు గడియ ఈ స్మృతి ఏమవుతుంది, తొలగిపోతుంది అంటున్నారు. అవునా? లేదు కదా. వారి ముఖం ఏమైనా మారుతుందేమో, నయనాలు నీటితో తడుస్తున్నాయేమో చూడండి, అప్పుడే ఎంతో కొంత బుద్ధిలో కూర్చుంటుందని భావించండి. మొట్టమొదట ఈ ఒక్క విషయమే అర్థం చేయించాలి. ఏంటది? 5000 సంవత్సరాల క్రితం కూడా నన్నొక్కడనే స్మృతి చెయ్యండి అని బాబా చెప్పారు. బాబా వచ్చారు, కావునే శివ జయంతి కూడా జరుపుకుంటున్నారు. భారతదేశం స్వర్గంగా తయారు చేసేందుకు నన్నొక్కడనే స్మృతి చేయండి. బాబా అంటారు కదా, నన్నొక్కడిని ఏం చేయండి, స్మృతి చేయండి. దాని ద్వారా మీరు ఏమైపోతారు, ఉన్నతమైన పదవికి అధికారులుగా తయారైపోతారంటున్నారు బాబా. మీరు నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అయిపోతారు అని అర్థం చేయించారు. చిన్న చిన్న పిల్లలు కూడా ఈ విధంగా కూర్చుని అర్థం చేయించాలి. అనంతమైన తండ్రి యగు శివబాబా ఈ విధంగా అర్థం చేయిస్తారని చెప్పాలి. బాబా అన్న పదం ఎంతో మధురమైంది కదా. బాబా అన్న పదం ఏంటి, ఎంతో మధురమైంది కదా. బాబా అంటారు తండ్రి యగు శివబాబా ఈ విధంగా అర్థం చేయిస్తారని చెప్పాలి. బాబా అన్న పదంలో ఎంతో అర్థం ఉంది అని చెప్తున్నారు బాబా కదా. బాబా అంటారు ఎందుకంటే బాబా అన్న పదం ఎంతో మధురమైంది. తండ్రి మరియు వారసత్వం ఇంతటి నిశ్చయంలో పిల్లలు ఉండాలి. ఇది మనుషుల నుండి దేవతలుగా తయారయ్యేందుకు విశ్వవిద్యాలయం. దేవతలు వామ మార్గంలోనే ఉంటారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేయండి. మన్మనాభావాన్ని తండ్రి అంటారు. ఈ పదాలు విన్నారు. బాబా అంటారు ఇవి విని ఉపయోగపడకపోతే కదా, ఈ పదాలు విన్నారు, విని ఉపయోగపడకపోతే వినిపిస్తా. బాబా అంటారు నేను పతిత పావన్ను, నన్ను స్మృతి చేసినట్లయితే మీ తుప్పు వదిలిపోతుంది మరియు సతో ప్రధానులుగా అయిపోతారని బాబా అంటారు. శ్రమంతా ఇందులోనే ఉంది. జ్ఞానాన్ని గూర్చైతే అందరూ చాలా బాగుంది, ఇది ఫస్ట్ క్లాస్ అయిన జ్ఞానం అని అంటారు. కానీ ప్రాచీన యోగం విషయాన్ని గూర్చి ఎవ్వరికీ తెలియదు. పావనంగా అయ్యే విషయం మీరు వినిపించినా అర్థం చేసుకోరు. మీరందరూ పద్ధతులుగా తమో ప్రధానులుగా అయిపోయారు. ఇక స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్తారు. నిజానికి ఆత్మలైన మీరు నాతో పాటు ఉండేవారు కదా. మీరు నన్ను ఓ గాడ్ ఫాదర్ రండి అని పిలుస్తారు. ఇప్పుడు నేను వచ్చాను, ఇక మీరు నా మతంపై నడవండి అని పతితుల నుండి పావనంగా అయ్యే మతము నేను సర్వశక్తివంతుడును, సదా పావనుడును. ఇప్పుడు మీరు నన్ను స్మృతి చేయండి. దీనినే ప్రాచీన సహజ రాజయోగము అని అంటారు. మీరు వ్యాపార వ్యవహారాల్లో కూడా ఉండండి. పిల్లలు మొదలైన వారిని కూడా సంభాళించండి. కేవలం బుద్ధి యోగాన్ని ఏం చేయండి, బాబాతో పాటు ఉంచండి. అన్ని వైపుల నుండి తప్పించి నా ఒక్కనితో జోడించండి. ఇదే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం. ఇది అర్థం చేసుకోకపోతే ఏమీ అర్థం చేసుకోరు బాబా అంటారు కదా. ఇది అర్థం చేసుకోకపోతే ఏమీ అర్థం చేసుకోరు. అవునా? జ్ఞానమును గూర్చి మీరు చాలా మంచి జ్ఞానం ఇస్తున్నారు. చిత్రం పవిత్రత కూడా బాగుంది అని కదా బాబా చెప్తున్నారు. బాబా ఏం చెప్తున్నారు కదా, పవిత్రత కూడా బాగుంది, కానీ మేము పవిత్రంగా ఎలా అవ్వాలి అని అంటారు. సదాకాలికంగా పవిత్రంగా అవ్వాలన్న ఈ విషయాన్ని అర్థం చేసుకోరు. బాబా అంటారు దేవతలు ఎల్లప్పుడూ పవిత్రంగానే ఉంటారు కదా. వారు అలా ఎలా తయారయ్యారు?
ఈ విషయాన్ని మొట్టమొదట అర్థం చేయించాలి. మీరు నన్ను స్మృతి చేయండి అని బాబా అంటారు. స్మృతి ద్వారానే పాపాలు అంతమవుతాయి మరియు మీరు దేవతలుగా అయిపోతారు అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, స్వయాన్ని నిరుపేదల నుండి షావుకారులుగా చేసుకునేందుకు బాబా నుండి వారసత్వాన్ని, అవినాశి వారసత్వాన్ని కదా, బాబా నుండి అవినాశి జ్ఞానరత్నాలు తీసుకోవాలి. ఈ ఒక్కొక్క రత్నం లక్షల రూపాయలు విలువ చేస్తుంది. వీటి విలువను తెలుసుకొని ఈ చదువును చదవాలి. ఈ చదువే సంపాదనకు ఆధారం. దీని ద్వారానే ఉన్నత పదవిని పొందాలి. బాబా అంటారు. సెకండ్ పాయింట్, రామ సాంప్రదాయంలోకి వచ్చేందుకు సంపూర్ణ పవిత్రంగా ఉన్న ఆ ఒక్క తండ్రి సాంగత్యమునే చేయాలి. చెడు సాంగత్యం నుండి సదా దూరంగా ఉండాలి. అందరి నుండి బుద్ధి యోగాన్ని తొలగించి ఒక్క తండ్రితో జోడింపాలి. వరదానము. బాబా అంటారు, శక్తిశాలి స్మృతి ద్వారా క్షణంలో కోట్లాది రెట్ల సంపాదనను జమ చేసుకునే పదమా భాగ్యశాలి ఆత్మభవ. ఏ స్మృతి ఎంత శక్తిశాలిగా ఉండాలంటే ఒక్క క్షణకాలపు స్మృతి ద్వారా కోట్ల రెట్ల సంపాదన జమ అవ్వాలి. ఎవరి ప్రతి అడుగులో కదా బాబా చెప్తున్నారు, ఉందా కదా, ఎక్కడిదైతే అక్కడిది బాబా చెప్తారు కదా. పిల్లలందరికీ ప్రతి అడుగు వేసే ప్రతి అడుగులోనూ కూడా ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. బాబా ఆజ్ఞని పాటించాలి. పాటిస్తారా మరి? కావన్నే పదమా భాగ్యశాలి అని అంటారు. ఎవరికైనా మంచి సంపాదన ఉన్నట్లయితే వారి ముఖంలోని ప్రకాశమే వేడికగా ఉంటుంది. కావున మీ ముఖము ద్వారా కూడా పదమాల సంపాదనను భాష కదా. బాబా ఏం చెప్తున్నారు? మీ ముఖం ద్వారా కూడా పదమాల సంపాదనను నష కలిగించాలి. ఇటువంటి ఆత్మీక నష, ఆత్మీక సంతోషం ఉన్నట్లయితే మీరు అతీతమైన వారు అనే అనుభవం చేసుకుంటారు. స్లోగన్ను, డ్రామాలో అంతా మంచిగానే జరగవచ్చు కదా, డ్రామాలు అంతా మంచిగానే అవ్వనున్నది అన్న ఈ స్మృతి ద్వారా నిత్యంతా చక్రవర్తిలుగా అవ్వండి. సరే బాబా ఏంటన్నా డ్రామాలు అంతా మంచిగా జరుగుతుందని ఇదే స్మృతి పెట్టుకోండి. ఏమవుతారు ఈ స్మృతి ద్వారా? సాక్షిగా నిమిత్త మాత్రంగా అవుతారని చెప్తున్నారు బాబా. అచ్చా కదా. స్మృతి ద్వారా నిత్యంతా డ్రామాలో స్లోగన్ ఏం చెప్పారు? డ్రామాలు అంతా మంచిగానే అనుభవం అవుతుంది అన్న ఈ స్మృతి ద్వారా ఎలా ఉంటారు? నిత్యంతా చక్రవర్తులుగా ఉంటారు. అచ్చా, ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ఓం శాంతి. ఈరోజు స్వమానం, నేను పదమా భాగ్యశాలి ఆత్మను అనుకోండి. అచ్చా, ఓం శాంతి.